నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలన్నీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీలో ఒక హాట్ డిస్కషన్ అయితే కొనసాగుతా ఉంది. ఇటీవల రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా, మరో పక్కన మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆకాశాన్ని ఎత్తుకునేలాగా ఇటీవల ఆయన చేసినటువంటి కామెంట్లు. రానున్నటువంటి రోజులలో ముఖ్యమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతాడు, నా నాలుక మీద మచ్చలున్నాయి, ఖచ్చితంగా కూడా ఏదో రోజు ముఖ్యమంత్రి అవుతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇంతకుముందే కాస్తలో చేజారిపోయింది, కానీ ఈసారి మిస్ కాదని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఈ యొక్క వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి? ఈ వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు? నిజంగా రేవంత్ రెడ్డికి ఏమైనా ఆ పదవికి కోమటిరెడ్డి బ్రదర్స్, ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమైనా ఎసరు పెట్టబోతా ఉన్నారా? ఏదైతే ఒక పక్కన ఖమ్మం జిల్లా, మరొక పక్కన నల్గొండ జిల్లాలో మరి కాంగ్రెస్ పార్టీకి పూర్తి ఆధిపత్యత ఉంది. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి నల్లగొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకొక పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2 మంత్రులు ఉన్నారు. మరో మంత్రి పదవి కోసం, ఆ మంత్రి పదవి తనకే కావాలన్నటువంటి ఒక ఉద్దేశంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల రేవంత్ రెడ్డి పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. చాలా సందర్భాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నాకు హోంశాఖ మంత్రిగా నాకు చేయాలని ఉంది, నా కోరిక కూడా అని చెప్పేసి చెప్పడంతో పాటు ఆ మునుగోడు ప్రజలతోటి కానీ, ఆయన గతంలో భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకున్నటువంటి అనుచరులతోటి చాలా సందర్భాల్లో డిస్కషన్ చేసిండట. ఏమని? నాకు రానున్నటువంటి రోజులలో మంత్రి పదవి వస్తుంది, కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా నాకు మంత్రి పదవి లభిస్తుంది, నేనే హోంశాఖ మంత్రిగా ఉంటాను అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు సైతం హోంమంత్రి పదవి కూడా ఖాళీగానే ఉంది. ఆ ఖాళీగా ఉన్నటువంటి పదవి నాకు కట్టబెట్టడం కోసమే అని చెప్పేసి ఆయనే వాళ్ళ యొక్క అనుచరుల దగ్గర చెప్పడం జరిగిందట. కానీ ఇక్కడ చూసినట్టయితే ఎక్కడ సైతం ఒక పక్కన కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఒక రకమైనటువంటి ముద్ర పడతా ఉంది. ఇది రెడ్డిల పార్టీ, ఇది కుటుంబ పార్టీ అని. ఏదైతే కుటుంబ పార్టీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని విమర్శించిండో, అట్లాంటి విమర్శల్ని రేపు రానున్నటువంటి రోజులలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎదుర్కోబోతా ఉంది. వాళ్ళు ఏం చెప్పడం జరిగింది? గత ఎన్నికల సందర్భంలోనే ఉదయపూర్ డిక్లరేషన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తాం. ఏమనుంది ఉదయపూర్ డిక్లరేషన్లో? అంటే ఒక కుటుంబంలో ఒకరికే సీటు, అంటే భార్యకుంటే భర్తకుండదు, తమ్మునుకుంటే అన్నకుండది, ఇట్లా బావకుంటే బామర్తుకుండదు అన్నట్టుగా ఈ సంబంధించినటువంటి వ్యవహారం ఉదయపూర్ డిక్లరేషన్లో ఉంటుంది. మరి నిజంగా ఉదయపూర్ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అమలు చేసిందంటే అది శూన్యమే. సరే, అది పోగా ఒకే కుటుంబానికి 2 మంత్రి పదవులు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుందా? సరే, ఎమ్మెల్యే టికెట్ అయితే ఇవ్వడం జరిగింది, ఏదో పదవిని అంటబెట్టడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ కనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రి ఆయన ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య కూడా ఆమె ఎమ్మెల్యే, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి ఉంది. మరి వీళ్ళిద్దరిట్లలో ఎవరికైనా మంత్రి పదవి, ఎమ్మెల్యే సీట్ ఇవ్వడమే ఎక్కువ. అంటే ఉదయపూర్ డిక్లరేషన్ని వాళ్ళు వ్యతిరేకించి ఇక్కడ వాళ్ళు సీట్లు తీసుకోవడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి అంగబలంతో, ఆర్థిక బలంతో, వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలతో మొత్తం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ భార్యకి టికెట్ ఇప్పించుకున్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో వాళ్ళ తమ్ముడికి ఇప్పించుకున్నాడు, జానారెడ్డి ఏమో వాళ్ళ 2 కొడుకులకి ఇప్పించుకున్నాడు. ఇట్లా రకరకాలైనటువంటి గుత్తా సుఖేందర్ ఏమో, గుత్తా సుఖేందర్ అంటేనేమో ఆయన అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీలోకి పోకపోయినా ఆయన కాంగ్రెస్ పార్టీ అన్నట్టే, వాళ్ళ కొడుకు అమిత్ ఏమో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో. అంటే ఇవన్నీ కూడా ఉదయపూర్ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో తుంగలో తొక్కిందని స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ఇప్పుడున్నటువంటి సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి కావాలన్నటువంటి ఒకే ఒక ఆకాంక్షతోటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పొగుడుతూ, మరొక పక్కన అక్కడ రేవంత్ రెడ్డిని కొంత కించపరిచే విధంగా మాట్లాడిందన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ వినపడతా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. మరి మంత్రిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చేటువంటి ఆస్కారమే లేదు, ఇచ్చేటువంటి అవకాశమే లేదని చెప్పేసి ముఖం ముంగట్నే తేల్చి చెప్పేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక రకంగా జలకేయాలన్నటువంటి ఉద్దేశంతో
ఇది ఒక వ్యూహాత్మకంగా ఇట్లాంటి విమర్శలు చేసిందన్నటువంటిది ప్రధానంగా వినపడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడతా ఉంది. అందువల్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డిని భుజాల మీదకి ఎక్కించుకొని ఆహో ఓహో అని చెప్పేసి పోయడం వెనుక పెద్ద వ్యూహం, అంటే మంత్రి పదవి కోసం ఇట్లాంటి వ్యూహాన్ని రచించినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక ఇంకొక పక్కన చూసుకున్నట్టయితే ఉంటే ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇక మునుగోడు ఎన్నికల సందర్భంలో ఇక ఎవరు తిట్టినటువంటి కేటీఆర్ కేసీఆర్ లాంటి వ్యక్తులు సైతం అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు విమర్శించేటువంటి వాళ్ళకంటే భిన్నంగా మునుగోడు ఎన్నికల సందర్భంలో బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దశలో ఇక రేవంత్ రెడ్డిని నానా రకాలైనటువంటి బండబూతులు తిట్టినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏమని తిట్టని పొట్టోడని తిట్టిండు, పండబెట్టి తొక్కుతా అని చెప్పేసి అన్నాడు, నువ్వు ఎట్లా తిరుగుతావు నేను చూస్తా అని చెప్పేసి అన్నాడు. నానా రకాలైనటువంటి ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి పట్టపగలి దొరికినటువంటి పేద దొంగ అని చెప్పేసి విమర్శించినటువంటి ఆ మాటలన్నీ కూడా, అవన్నీ మాటల్ని మరి రేవంత్ రెడ్డి మర్చిపోలేదన్నట్టుగా మరొక పక్కన ఇక్కడ మంత్రి పదవి ఇచ్చినట్టయితే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిల పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలకే ఆధిపత్యత ఉంటుందా, ఈ రెడ్డిలే అందరినీ శాసిస్తారా అన్నటువంటి తీరుగా ఒక పక్కన డిస్కషన్ అవుతున్నటువంటి దశలో మంత్రి పదవి కోసం చాలా సందర్భాల్లో ఇంకా మిగిలిపోయినటువంటి రాష్ట్రంలో 6 మంత్రి పదవులను ఇంకా ఫిల్ చేయాలి, అది ఇటీవల ఈ 2-3 రోజులలో అవుతుందని చెప్పేసి కొంత సమాచారం అందుతా ఉన్నటువంటి దశలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినట్టయితే ఉంటే కొంత రేవంత్ రెడ్డిని డైవర్ట్ చేయొచ్చు, ఆ మైండ్ డైవర్ట్ చేయొచ్చు. ఒకవేళ కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం చేయాలని చెప్పేసి ఏమన్నా అట్లాంటి ప్రయత్నాలు ఇట్లా ఏమన్నా నల్లగొండలో ఏమన్నా జరుగుతూ ఉందా? నల్లగొండ రెడ్డి అంటే ఇక్కడ ఏ రెడ్డి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇష్టం లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం. మరో పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇష్టం లేదు, ఇక్కడ ఉన్నటువంటి రామరెడ్డి దామోదర్ రెడ్డికి ఇష్టం లేదు, ఇట్లాంటి జానారెడ్డికి సైతం కూడా. ఇట్లాంటి వాళ్ళకి రేవంత్ రెడ్డి పనితీరు కానీ రేవంత్ రెడ్డి ఇటీవల పార్టీలో చేరి మేము ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్గా ఉంటా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి మేము ఈ పార్టీలో ఉంటా ఉన్నాం కాబట్టి ఆయనకు ఎందుకు ఇస్తారు అన్నటువంటి ధోరణితోటి కోమటిరెడ్డి బ్రదర్స్తో పాటు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రెడ్లంతా కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు అన్నటువంటి కొంత సమాచారం అయితే అందుతా ఉంది. ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఆయన పనితీరును ఎప్పుడైనా మనం ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే ఉంటే ఆయనకు మచ్చ తెచ్చేటువంటి విధంగానే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు నల్లగొండకు సంబంధించినటువంటి రెడ్లు ఎమ్మెల్యేలు కావచ్చు, మరొక పక్కన మంత్రులు అయినప్పటికీ కూడా వాళ్ళు కొంత ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా కానీ ఆయన కొంత తప్పడానికి వేస్తే ఇది కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా వీళ్ళు చేయట్లేదు. అంటే అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డికి బ్యాడ్ నేమ్ రావాలన్నటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏ సందర్భం వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డిని సైడ్ ట్రాక్ కి ఎక్కించాలన్నటువంటి ప్రయత్నంతో అధిష్టానానికి పలుమార్లు కూడా కంప్లైంట్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే హైడ్రా సంబంధించినటువంటి కూల్చివేతలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక సీనియర్ నేత అయినటువంటి పల్లం రాజు యొక్క ఆయన రేకుల షెడ్డును ఆయన యొక్క ఇల్లు కూల్చడం అదే అని చెప్పేసి ఏదైతే ప్రచారం అయిందో, ఇల్లు కాదు అది రేకుల షెడ్డును కూల్చినటువంటి దశలో ఇక్కడ రేవంత్ రెడ్డి ఒంటెత్తి పోకడలో పోతా ఉన్నారు. పార్టీ గైడ్లైన్స్ ను ఆయన దాటుతా ఉన్నారు. పార్టీ లోపల పనిచేయట్లేదు. దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది. ఈ హైడ్రా వల్ల తీసుకురావడం వల్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి, మన మంత్రులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి, ఇల్లు సైతం ఉన్నాయి. వీటిని అన్నింటి కనుక కూల్చేసినట్టయితే ఆ వ్యతిరేకత వస్తుందని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఆయన మంచి పనులు చేసినా కానీ ఆయన కాళ్ళల్లో కట్టబెట్టేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఏదైతే మంత్రి పదవి రాలేదన్నటువంటి ఒక దురుద్దేశంతో ఆయన చాలా ఏళ్లుగా కలలు కంటా ఉన్నటువంటి మంత్రి పదవి కోసం ఆయన చేద్దామనుకున్నటువంటి హోమ్ మినిస్టర్ ఆయనకు ఇవ్వకపోవడంతో ఇట్లాంటి ప్రయత్నాలు ఒక బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఆరోపణలుగా తెలుస్తా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ నల్లగొండలో ముఖ్యంగా నల్లగొండ జిల్లానే చెప్పాలి మనం, నల్లగొండ రెడ్లే సంబంధించిందే. నల్లగొండ రెడ్లతో ఉంటే వాళ్ళు ఇలా ఏదైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను తీసేసినట్టయితే ఉంటే ఇక వాళ్ళు 9 మందో 10 మందో పార్టీ మారడం జరిగింది. వాళ్ళు పక్కన పెట్టినట్టయితే ఉంటే సిపిఐ పార్టీతో కలుపుకున్నట్టయితే 65. ఇక మిగతా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నటువంటి 64 ఎమ్మెల్యేలతో ఉన్నారు కాబట్టి కొంత మరి వాళ్ళ దాంట్లోకి ఒక 10 మందిని కనుక డైవర్ట్ చేసినట్టయితే ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంత రేవంత్ రెడ్డి సైతం కూడా వెనుకడుగు వేస్తా ఉన్నాడు. ఏదేమైనప్పుడు కూడా ఆయన కొంత చాకచక్యంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. దాంట్లో మనం కాదనట్లేదు, నిర్ణయాలను కూడా న్యాయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. హైడ్రా తీసుకురావడం చాలా మంచి పని. అంటే పేదల ఇల్లు కూల్చమని కాదు, పేదల ఇళ్ళకి మినహాయింపు ఇవ్వాలి, మరో పక్కన బడా బాబులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూడా కూల్చివేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చినటువంటి హైడ్రా ఇట్లాంటి మంచి పనులకు కూడా మరి కొంతమంది అడ్డుపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. చూద్దాం మరి దీంట్లో ఈ యొక్క కోమటిరెడ్డి బ్రదర్ చేసినటువంటి వ్యాఖ్యల వెనుక నిజంగా వాళ్ళ అన్న అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడా,
ఇంకెవరైనా ఉత్తమ్ కుమార్ రెడ్డితో అనిపించడం జరిగిందా అంటే దాన్ని ఆ వేదికలో మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటాడు, ఇంకొక పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు, ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న ఉంటాడు, మందుల సామెల్ గారు ఉంటారు. వీళ్ళందరూ ఉన్నటువంటి సందర్భంలోనే ఆ స్టేజ్ పైనే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం, ఆ చేసినటువంటి వ్యాఖ్యలను సమర్థించుకోవడం, ఇది నేను అనుకోకుండా అన్నటువంటి వ్యాఖ్యలు అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు. చెప్పకపోవడంతో పాటు నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి, నా నాలుక మీద ఉన్నటువంటి మచ్చలు ఈ నిజమైనటువంటి నేను గతంలో ఏది చెప్తే అది అయింది, ఇప్పుడు నేను ఏది చెప్పినా కానీ అది రేపు నిజం అవుతుంది. కాబట్టి కోమటిరెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కావడం ఖాయం, అంటే సీఎంగా కావడానికి ఆయనకు అర్హత ఉందని చెప్పడంతో పాటు ఆ మాట చెప్పడం వల్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి కొంత సపోర్ట్ ఈయనకు దొరుకుతుంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి. ఇక సీఎం రేవంత్ రెడ్డి కరాఖండిగా చెప్పేసిండట, బాబు నీకు మంత్రి పదవి ఇచ్చేది లేదు, ఇచ్చినట్టు అయితే ఉంటే పార్టీ గైడ్లైన్స్ దాటేది ఉంటుంది, పార్టీకి మచ్చ ఉంటుంది, ఎందుకంటే ఒకటే ఇంకా 2 మంత్రి పదవులు అది సాధ్యం అయ్యేటువంటి విషయం కాదు, కాబట్టి మీరు సైలెంట్గా ఉండమని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం ఉత్తమ్ కుమార్ రెడ్డితో కొంత సానుభూతి ఆయన మీద కలగడం, దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం కూడా ఈయనకు కొంత మద్దతు పలకడం, అంటే మంత్రి పదవి రావడం కోసం ఈయనకు ఇవ్వచ్చు కదా అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి చూద్దాం మరి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అలాగే గతంలో ఉత్తమ్ పద్మావతికి ఈ ఇద్దరికి, ఒకరికేమో కోదాడ, ఇంకొకరికి సంబంధించినది హుజూర్ నగర్, వీళ్ళ టికెట్లు, ఇంకొక పక్కన జానారెడ్డికి ఒకరేమో జానారెడ్డి, వీళ్ళందరూ కూడా నల్గొండ జిల్లాకు నల్గొండ రెడ్ల పెత్తనం చెప్తా ఉన్నా. జానారెడ్డి కొడుకు ఎవరైతే రఘువీర్ రెడ్డి, ఆయన కూడా రఘువీర్ రెడ్డి, మరొక పక్కన జయవీర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, ఒకరేమో ఎమ్మెల్యే, ఇంకొకరేమో ఎంపీ, వాళ్ళ ఇంట్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, వాళ్ళ భార్య ఏమో ఎమ్మెల్యే, రఘువీర్ రెడ్డి ఏమో ఎంపీ, జయవీర్ రెడ్డి ఏమో ఎమ్మెల్యే, ఇంకొక పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, కోమటిరెడ్డి తమ్ముడు ఏమో ఆయన ఎమ్మెల్యే, గుత్తా సుఖేందర్ రెడ్డి ఏమో ఆయనే చైర్మన్గా ఉంటాడు శాసన మండలికి, ఆయన బీఆర్ఎస్ పార్టీ ఉన్నాడు, ఆయన కొడుకేమో కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పదవులు ఉంటాడు. మరొక పక్కన ఎవరైతే రామరెడ్డి దామోదర్ రెడ్డి, అంటే ఇట్లాంటి వ్యక్తులంతా కూడా నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాలను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి శాసించేటువంటి వీళ్ళందరూ కూడా మరి వీళ్ళందరితోటి కొంత మంచి పేరు ఉండాలన్నటువంటి ఉద్దేశంతో చేసిండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం ఇష్టం లేనటువంటి వ్యక్తులు వీళ్ళంతా, గతంలో ఈయనకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళే వీళ్ళంతా. మరి ఈ యొక్క వ్యాఖ్యల వెనుక చాలా పెద్ద కారణమై ఉంటుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని పదవులకు వెళ్ళి ఊడబికేటువంటి ప్రయత్నమైన చేయాలి, అంటే వీళ్ళ చేతిలో ఏం లేనప్పుడు కూడా ఈయన పైన ఆరోపణలు చేసేటువంటి విధంగా ఈయన పైన కల్పించుకొని అధిష్టానానికి మరి బ్యాడ్గా చెప్పేటువంటి ప్రయత్నమైన చేసి ఉండాలి. లేకపోయినట్టు నిజంగా మరి ఆయన సీటు కిందికి ఎసురు పెట్టేటువంటి ఆస్కారం కూడా తప్పకుండా కనబడతా ఉంది. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన మంత్రి పదవి సాధించుకోవాలన్నటువంటి మరో ఉద్దేశం కూడా స్పష్టంగా కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.